కడప జిల్లా గండి క్షేత్రాన్ని 28 కోట్ల వ్యయంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా గండి వీరాంజనేయ స్వామి క్షేత్రాన్ని మంత్రి సందర్శించారు. ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన మహాకుంభాభిషేక మహోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మఠాధిపతులు, పీఠాధిపతుల సమక్షంలో ఆలయంలో రేపు సంప్రోక్షణ, కలశాభిషేక కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తామన్నారు. గండి క్షేత్రానికి ఏటా 5,62,00,000 రూపాయలు ఆదాయం వస్తోందని, ఇప్పటికే 9,47,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో భద్రతంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధి, అర్చకుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను మంత్రి వివరించారు. ఈరోజు ఇప్పటికే 679 భజన మందిరాలని మంజూరు చేసి 113,25,00,000 రూపాయలు విడుదల చేశాం. ఇవాళ ప్రభుత్వం 750 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆర్థిక వనరులు రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేసేటువంటి కార్యక్రమం. ప్రతి నియోజకవర్గంలో కూడా 25 నుంచి 35 భజన మందిరాలని, ఆలయాలని నిర్మాణం చేయడానికి 3 రకాలుగా దాన్ని ఏర్పాటు చేస్తున్నాం. 5 సెంట్ల భూమి కానీ ఉంటే 20 లక్షల రూపాయలు, 10 సెంట్ల భూమి ఉంటే 30 లక్షల రూపాయలు, 20 సెంట్ల భూమి ఉంటే 40 లక్షల రూపాయలకి ఇప్పుడు పెంచి 3 విభాగాలు చేసి 3 రకాలుగా ఈ యొక్క ఆలయాలు గ్రామాలు నిర్ణయించడం జరిగింది.